పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ అపారమైన ప్రేమను బట్టి, ఉచితమైన ఉన్నతమైన కృపలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. హృదయకాలంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి పడగలపై నుంచి సజీవులుగా లేవనెత్తే వందలు బట్టి మొదటిగా స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రభుతో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సన్నిధి ఈ కృప మాకు తోడించండి అయ్యా. వారిని పడగలపై నుంచి లేవనెత్తడమే కాదు, మంచి ఆరోగ్యమును, శక్తిని మీ కృప నుంచి మీరు నడిపిస్తున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రైతులు జ్ఞాపకం చేసుకోండి. ఎంతవరకు ప్రభావ ఈ మాటలు వినాలి, వీళ్ళందరూ దర్శించండి. ఈ కొరకు ఆశ కలిగి జీవించాలని మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయ్యా మా చేతులు నీ తట్టు చాపినప్పుడు అయ్యా కృప చూపగలిగిన దేవుడవై ఉన్నామని ప్రభావ మీరు మాట్లాడి ఉన్నారు. అందరూ బట్టి స్తుతిస్తూ ఉండగా ప్రభావ కృప చూపించండి. నిజమేనయ్యా, ఎండిన భూమి వల్లే మా ప్రాణం ఆశపడినప్పుడు ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు, వీటి వాగల వరకు తుప్పి ఆశించినట్టు దేవా ఉదయకాలమున మా ప్రతి ప్రాణం ఈ కొరకు ఆశపడినట్లు ప్రభు చూపించండి. దయ చూపించండి. వాక్యమును ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో ఫలించు. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయబడిన వాక్యము ప్రభు నీరు కట్టి మీరు ఫలింపు చేయండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధి మీ కృప తోడించి నడిపించండి. అదే రీతిగా ప్రభా ఉదయం అయ్యా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించటకు అయ్యా మా గ్రామం కొరకు, దేశం కొరకు, పరిచయం కొరకు అయ్యా తల్లి ఈ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడటకు మీరు చూపుతున్న కృపలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దయగలిగిన నా తండ్రి, కృప కలిగిన నా ప్రభువానికి స్తోత్రములు. నా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రజలను ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేకుండా ప్రభా ఎందరో ఉన్నారు ప్రభా, వారందరికీ మీరు రక్షణలు కలగచ్చేయ. వారి బద్ధకముల చేత బంధించబడి ఉన్నారు, ఏ ఆటంకముల చేత బంధించబడి ఉన్నారు, ఏ మత్తు పదార్థాల చేత బంధించబడి ఉన్నారు, ఏ పాప బద్ధకాల్లో మగ్గిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతి ఒక్కరి ఎడల విక్రమ చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు ప్రభు అయ్యా మీరు రక్షణ దయచేయండి అయ్యా. నా తండ్రికి స్తోత్రములు ప్రభు. నా దేవాలయకే వందనాలయ్యా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రం అయ్యా. ప్రతి బిడ్డను దర్శిస్తున్నందుకే స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డ ఎడల ఈ కనికరం చూపుతున్నందుకే స్తోత్రములు. ప్రతి బిడ్డ మీరు కారణయ్యా అయ్యా. మరి ఏ బంధకం చేత బంధించబడి ఉన్నారు వారి బంధకములు విడిపించండి. ఏ కాడి కింద వారు నలిగిపోతున్నారు అయ్యా, కాడి అయ్యా బంధకము నుంచి విడిపించండి. ఆ కాడి నుంచి విడిపించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోనయ్యా. కొందరైతే తాగుడని వ్యసనముతో ప్రభానికి దూరం అవుతున్నారయ్యా. కొందరైతే తాగుడు అయ్యా మత్తు పదార్థాలని వ్యసనములకు దూరం అవుతుండగా అయ్యా మరి కొందరు భయాన్ని పాపం అనేది అయ్యా పథకాలతో దూరం అవుతున్నారు. ఏ కొందరు నీకు దూరమై బట్టి ఎరువుగా రక్షణ పొందక అనేక మంది జీవిస్తుండగా ప్రతి బిడ్డను వేరు వేరుగా ప్రభావ మీరు దీవించండి ప్రభావ. వేరు వేరు ఆశీర్వదించండి ప్రభావ. ప్రతి బిడ్డ ఆ పాప పథకాల్లో శాప పథకాల నుంచి విడిపించండి ప్రభావ. ఈ నిత్య రాజ్యానికి ప్రతి బిడ్డను వారసుడిగా మీరు మార్చండి. ప్రభుత్వం దర్శించండి. దయగలిగిన రాజ్య కృపా కనికరములు కలిగిన నా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఎంతైతే రక్షణ లేకుండా వారందరికీ నామ పేరిట రక్షణ కలుగులుగా చేస్తున్నాను. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్తా నీ చిత్తము కాదుగా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి ప్రభా. అయ్యా వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న బలహీనతలను బట్టి, వారికి ఉన్న వ్యసనములను బట్టి నీకు దూరం అయిపోతుండగా వాటి అన్నింటిలో నుంచి నీ బిడ్డలను విడిపించండి తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా నీ దయగలిగిన హస్తాలకు అయ్యా ప్రతి బిడ్డను అప్పగిస్తూ ఉండగా మీరే కనికరం చూపుతున్నందుకే స్తోత్రములయ్యా. మీరే కృపను అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రములు. గొప్ప దేవానికి స్తోత్రములయ్యా.
కనికర సంపన్నడానికి స్తోత్రములైనా మీ కృప చూపించి నడిపించండి. దయగలిగిన రాజ్యానికి ఉంటున్నారయ్యా. ప్రతి బిడ్డలని చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. అయ్యా వారు కలిగి ఉన్న ప్రతి బద్ధకము నుంచి మీరు విడిపించండి. ఈరోజు ఆ బద్ధకములతో కుటుంబాలకు వేదన పడుతున్నారు. అయ్యా ఆవేదన పడుతూ నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండియ్యా. ఈ సన్నిధిని బిడ్డలకు తోడొచ్చింది ప్రభు. మీ రక్తంలో కిడగబడి పడుతున్నాము అయ్యా. మరలా లోకములో కలిసి లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మరలా మొదటి స్థితిని ప్రతి బిడ్డకు మీరు కలిగించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సన్నిధి ప్రతి బిడ్డకు తోడించి నడుపుతున్నట్టుగా మిమ్మల్ని శక్తిస్తున్నామయ్యా. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన రాజా, ప్రభు కలిగిన తండ్రి స్తోత్రములు ప్రభు. అయ్యా నా తండ్రి పడిపోయిన వారిని అయ్యా నువ్వు లేవనెత్తగలిగిన దేవుడు పరిస్థితిలో నుంచి పడిపోయి ఉన్నారు. వారిని మీరు లేవనెత్తని ప్రభు. ఆత్మీయంగా స్థిరపరచబడి అయ్యా నడిపించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమును కూడా మీ సన్నిధి కదండి. మీ ప్రభుత్వం చూపించండి. అయ్యా ఫలించే తీగను మరి ఎక్కువగా ఫలింప చేస్తానని మీ లేఖను సెలవిస్తుండగా అయ్యా ప్రతి బిడ్డను ఫలింప చేయండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ సన్నిధి అందరి సన్నిధి మీరు నడిపిస్తున్నందుకు అందరూ ప్రభు అయ్యా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మందిరంలోకి చేర్చబడటానికి ఈ సన్నిధిలోకి చేర్చబడటానికి మీ కృప చూపించండి. కనికరించండి ప్రభు. కార్యములు జరిగించండి అయ్యా. అందరినీ స్థిరపడుతున్నాయా. ఆత్మీయలో నిలబడిన వాడు కడపను చూసుకోమని లేఖను సెలవిస్తుండగా ప్రతి బిడ్డల మీద తాకండి. ప్రతి బిడ్డల మీద దర్శించండి. కృపతో నడిపిస్తున్నందుకై మిమ్మల్ని స్ఫూర్తిస్తూ ఉండగా కృప చూపించి కార్యములు జరిగించండి. దయగలిగిన రాజా, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. కనికరం చూపడే ప్రభు. అదే రీతిగా కుటుంబాలకు లేని బిడ్డల ప్రభు అయ్యా అనేక మంది ఉన్నారు ప్రభు. అయ్యా వారికున్న వేదనలు తొలగించండి. ఆ గుడ్రాలని నెపములు తొలగించండి. ఎంతైతే ప్రభు అయ్యా గర్భఫలము లేక నలిగిపోతున్నారు, వేదన పడుతూ ఉన్నారు ప్రభు. నిందలు నాకు బడాయించుకోండి. అవమానాలు తట్టుకోలేక ప్రభు కుంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభు. గర్భఫలం అనేది మీరు ఇచ్చే బహుమతి అయి ఉండగా ప్రతి బిడ్డకు ఈ బహుమతి మీరు అనుగ్రహించగలరా. ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జీవము కలిగిన నా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నీ కృపను బట్టి ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. కనికరం చూపండి తండ్రి. సహాయము దయచేయండి ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భ దోషములను తొలగించండియ్యా. వాళ్ళు ఏ రూపంలో వాటిని చడిచేయండి ప్రభు. ఆ గుడ్రాలని జ్ఞాపకములు తొలగించి నీ కృపతో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవిస్తున్నందుకే స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభు. మీరు ఇచ్చే బహుమతి ఈ బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించండి. కార్యములు జరిగించండి ప్రభు. ఈ సన్నిధి ప్రతి బిడ్డకి తోడించి నడిపించండి. మీ కనికరం చూపండి ప్రభు. అదే రీతిగా ప్రభు ఉదయకాలం నుంచి తండ్రి సాయంకాలం వరకు కష్టపడుతున్నా ప్రయాసపడుతున్నా ఎంత రీతిగా తండ్రి పనులు కొరకు ఎవరు కష్టపడుతూ జీవిస్తుండగా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభు. వారు వెళ్తున్న పనుల్లో మీరు తోడుంటుంది ప్రభు. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుతున్నందుకే స్తోత్రములు. వారు వెళ్తున్న ప్రయాణాల్లో మీరు తోడుంటుంది ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకున్నయ్యా. అక్కడ కోరుకున్న వాహనాల చుట్టూ నీ ప్రాకారము దయచేయండియ్యా. వారు చేస్తున్న పనులు చేస్తున్న సమాధానము ప్రేమను మీరు కలుగచేయండి ప్రభు. ప్రతి బిడ్డకు పనిచేయటకు శక్తిని బలమును మీరు అనుగ్రహించండి. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలము ఎందరైతే పనులు నిమిత్తమై బయలుదేరుతున్నారు ప్రభు వారందరూ మీరు దర్శిస్తున్నందుకే స్తోత్రములయ్యా. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రములయ్యా. ఏ ప్రతి పని చేస్తున్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. ఎవరి పనుల్లో మీరు తోడుండండి ప్రభు. ప్రభులో మీరు తోడుని నడిపించండి. సహాయం చేయండి ప్రభు. అలాగే వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు.
వారి వ్యాపారాల్లో మీరు తోడుండండి ప్రభావ. వారి వ్యాపారాల్లో మీ సన్నిధి తండ్రి మీరు తోడించి నడుపుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తుండగా కనికరం చూపండి ప్రభావ. మీ కార్యములు జరిగిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తుండగా కృప చూపించి నడిపించండి. దైవమైన రాజ్యానికి వందనాలు అయ్యా. నన్ను వ్యాపారాలు చేసుకున్నారు, బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా. మొదటి స్థితి కొంచెమే, అది తుదకి మహాభివృద్ధి పరచబడుతుందంటున్నావు ప్రభావ. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా. అలాగే తండ్రి రైతులందరూ జ్ఞాపకం చేసుకున్నాయా. పంటలు వేసుకున్నావా అయ్యా. తల్లి చేతికి సమృద్ధి రాక ఎనకబడుతున్న బిడ్డలు, నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతి ఒక్కరికి సమృద్ధి మీరు కలదు చేయండి ప్రభావ. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాయా. రైతాంగ చేతులకు అప్పగిస్తూ ఉండగా వారి పక్షముల మీరు నడిపించండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాయా. వారి కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతి ఫలమును మీరు అనుగ్రహించండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాయా. దైవమైన రాజా, ప్రభు కలిగిన తండ్రి ఇది స్తోత్రములయ్యా. అయ్యా అదే రీతిగా ప్రభావ పశువులు మేపుకుంటున్న వారిని, గొర్రె మందలు మేపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాయ్యా. వారి పక్షములు కూడా మీ సన్నిధి జోడించి నడిపించండి. వారి మందలను మీరు దీవించండి, వారి పశువులను మీరు దీవించండి ప్రభావ. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాయ్యా. దైవలిగిన రాజ్యానికి వందనాలు ప్రభావ. ప్రభు కలిగిన స్తయానికి స్తోత్రములు. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభావ. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి మందను మీరు దీవించి సర్వాధికారమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడమైన మా ప్రభువా, మీరు స్తుతిస్తుండగా కృప చూపించి మీ కార్యములు జరిగించండి. నిత్య నివాసి దైవైన రాజ్యానికి స్తోత్రములయ్యా. కృప చూపించండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభావ కుటుంబాల్లో సమస్యలతో ప్రభువా అయ్యా వేదనతో నలిగిపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయా. సమృద్ధి లేకుండా నా తండ్రి వెనకబడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా భార్య భర్తల మధ్య సమాధానం లేక, ఐక్యత లేక ప్రభావ కుటుంబాలను నలిగిపోతున్న బిడ్డలు ప్రభావ. అయ్యా తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఐక్యత లేక, అయ్యా ఒకరితో ఒకరు నా తండ్రి ప్రేమ కలిగి జీవించుకుంటా ఎందరి కుటుంబాలు ఐక్యత లేదో, సమాధానం లేదో నలిగిపోతున్నారు. అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. సమాధానమును ఐక్యతను ప్రభావ మీరు అనుగ్రహించండి. కృపను నడిపించండి. మీ కార్యములు జరిగించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి కుటుంబమును ప్రభావ మీరు అభివృద్ధిపరచండి ప్రభావ. ప్రతి కుటుంబంలో లేని స్థితిలో నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అదే రీతిగా సొంత గృహాలు లేని బిడ్డలు ఉన్నారు ప్రభావ. సొంత గృహాలను మీరు ఇచ్చండి. సొంత స్థలాలు లేని వారు ఉన్నారు ప్రభావ. సొంత స్థలాలను మీరు ఇవ్వండి ప్రభావ. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మీరే సహాయం చేయండి అయ్యా. సొంత స్థలాలను మీరు అనుగ్రహించి సొంత గృహాలు కట్టుకునే కృపను ప్రతి బిడ్డను మీరు దయచేయండి అయ్యా. ఎందరైతే సొంత స్థలాలు సొంత గృహాలు లేక అయ్యా వేదన పడుతున్నారు, ప్రతి బిడ్డకి ద్వారాలు తెరపడ్డాయి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించింది. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సన్నిధి ప్రతి బిడ్డకి తోడించి అయ్యా నడుపుతున్నది జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవైన ప్రభావానికి స్తోత్రములయ్యా. ప్రభువైన స్తయానికి స్తోత్రములయ్యా. మరణ చూపండి, కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి అయ్యా. అలాగే గర్భపాలు లేని బిడ్డలకు గర్భపాలు ఇస్తున్నది స్తోత్రములయ్యా. గర్భములు ధరించిన బిడ్డలను ప్రభువ గర్భ కాపులను దయచేయండి ప్రభువ. అయ్యా తల్లి గర్భ భద్రతను దయచేయండి ప్రభువ. మంచి ఆరోగ్యమును శక్తిని బలమునిచ్చి మీరు నడిపించండి. గర్భంలో ఉన్న వారికి సుఖమైన కానుకలు దయచేయండి ప్రభువ. అయ్యా మీరే తోడుండి నడిపించండి. కలిగిన వారికి తల్లిని క్షేమముగా మీరు భద్రపరచండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయగా, పసిపిల్లలు తాగుతున్న పాలను పీలుస్తున్న కాలిని పరిశుభ్రపరచండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొందరు ఆపరేషన్ కలిగి ఉండగా వారి ఆపరేషన్లో మీరు తోడై ఉండగా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. సహాయం అనుగ్రహించండి. శక్తితో నింపండి. అదే రీతిగా ప్రభువ అనేక రోగముల చేత ప్రభువ అనేక బలహీనతల చేత పీడించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువ. అనేక వ్యాధులతో ప్రభువ అనేక మంది లోకమును విడిస్తూ ఉండగా ప్రభువ అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును శక్తిని
నూతన బలమునిచ్చి మీరు నడిపించండి ప్రభువా. ఈ గాయపడిన హస్తాల్లో ఉన్న స్వస్థతను ప్రతి బిడ్డపైకి రిలీజ్ చేస్తుండగా వీరి ప్రతి బిడ్డను తాకింది ప్రభువా. అరికాలు మొదలుకొని నడివెత్తు వరకు ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సన్నిధి తోడించి నడుపుతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన రాజ్యానికి వందనాలయ్యా. కృప కలిగిన ఈ శ్రయానికి స్తోత్రములు. ప్రభు చూపించండి, సహాయం దయచేయండి ప్రభువా. అని దయగలిగిన స్థాయి ప్రభువా ప్రతి బిడ్డను దయాన్ని చేతులకు అప్పగిస్తుండగా అయ్యా బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రభువా, అయ్యా గుండె సమస్యలతో ప్రభువా, ఊపిరితిత్తు సమస్యలతో ప్రభువా, లివర్ సమస్యలతో ప్రభువా, కిడ్నీ సమస్యలతో ప్రభువా, అయ్యా బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. అయ్యా ఎదురు కోసం అయ్యా కాళ్ళు నిప్పులతో ప్రభువా, మనలో ఉన్న సమస్యలతో ప్రభువా, అయ్యా ప్రతి సమస్యను ప్రభాని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బలహీనతలను చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి రోగములను చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. అయ్యా వారి ఏ సమస్య చేత ఏ రోగం చేత పీడించబడుతున్నారో వారికి విడుదల కలుగు చేయండి తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. ప్రతి బిడ్డను తండ్రి అయ్యా తండ్రి అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి మీరు నడిపించండి అయ్యా. సమస్యల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి అయ్యా మీరు విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. అయ్యా క్షణము కూడా తండ్రి హాస్పిటల్లో ప్రభువా అనేక మంది ప్రభువా ఐసీయూలో మరణంలో ఉన్న బిడ్డలు ప్రభువా అనేక రోగముల చేత పీడించబడుతూ ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. అనేక మంది ఆపరేషన్లు కలిగి ఉన్న వారు ఉన్నారు ప్రభువా. వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపించండి. మీ కాపుదలను మీ భద్రతను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రభుత్వం నడిపిస్తున్నందుకే స్తోత్రములు ప్రభువా. ప్రభుత్వం వాడుకుంటున్నందుకే స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. అయ్యా తండ్రి కృప చూపించండి, కనికరించండి, సహాయం దయచేయండి అయ్యా. ప్రభుత్వం దర్శిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా చెప్పుకోలేని సమస్యలతో చెప్పుకోలేని రోగముల చేత ఎందరూ పీడించబడుతున్నారు ప్రభువా. వారికి కూడా నీ నామములో విడుదల కలుగులుగా ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దయగలిగిన నా తండ్రి, ప్రభు కలిగిన నా యేసయ్యా స్తుతిస్తూ ఉన్నాము. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి స్తోత్రంలో ప్రభువా. అదే రీతిగా ప్రభువా చదువుకుంటున్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరికి స్కూల్లో చదివి ప్రభువా ఎగ్జామ్స్ రాసి ఉండగా ప్రభువా ఎగ్జామ్స్ లో మీరు తోడై ఉన్నారు ప్రభావం బట్టి స్తోత్రములయ్యా. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలు మీరు దయా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒకరైతే రిజల్ట్స్ పొందుకొని ఉన్నారు, అందరి బట్టి తీసుకున్నాం ప్రభావ. అదే రీతిగా హాస్టల్లో చదువుకుంటున్నా అయ్యా ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్టల్లో చదువుకున్న వారికి కూడా మంచి జ్ఞానమును ఈ సన్నిధి బిడ్డలకు తోడించి మీరు నడిపించండి. కాలేజీలకు వెళ్తుండగా వస్తుండగా ఈ బిడ్డలకు కాపుదలను భద్రతను దయచేయండి అయ్యా. హాస్టల్లో ఉండి అందరైతే చదువుకుంటున్నారో వారికి మీరే తోడుండి నడిపించండి. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ముందు ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి అతను ఏ ఆశ కలిగైతే ప్రభావ చదువుకుంటున్నారో ఏ గురి కలిగైతే నడుచుకుంటున్నారో ప్రభావ వారి ఆశను మీరు తృప్తిపరచండి ప్రభావ. వారి ఆశను మీరు నెరవేర్చండి. ఈ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సన్నిధి ప్రతి బిడ్డకు తోడించి మీరు నడుపుకున్నందుకే స్తోత్రాలు. జాబులు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జాబుల్లో మీరు తోడుండండి. వారు చేసుకున్న ఏ జాబ్ అయినప్పటికీ ఈ సన్నిధి నీ కృప నీ కాపుదల ఈ బిడ్డలకు అనుగ్రహించండి. వారు వెళుతున్న ప్రయాణాలు జాబులు చేసుకున్నాక ఈ సన్నిధి కృప తోడించి అందరితో సమాధానంతో ఐక్యతతో ప్రతి బిడ్డ నడుచుకోవడానికి కృప చూపించండి. కార్యములు జరిగించండి. ఈ సన్నిధి ప్రతి బిడ్డకు తోడించి నడుపుతున్నందుకై మరొక వారిని స్తుతిస్తూ ఉండగా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన రాజా
కృపా కనికరములు కలిగేస్తాయా. ప్రతి బిడ్డని చేతులు అప్పగిస్తుండగా కనికరం చూపున ఇంకా జాబులు లేని బిడ్డలు ఉన్నారు ప్రభావ. ఎవరికి జాబులు దయచేయండి ప్రభావ. చదువుకొని జాబుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి ప్రభావ వారి ఆశను మీరు తృప్తి పాల్చండి. వారి ఆశ కలిగి చదువుకొని కష్టపడి ప్రయాసపడి ఉండగా కష్టపడి చూస్తున్నారు కనుక ప్రతి బిడ్డకి నా తల్లి ఎవరు కూడా జాబులు లేకుండా నిరుద్యోగులుగా ఉండడానికి ప్రతి బిడ్డ వారి క్రమంలో జాబులు చేయడానికి కూడా మీరే కృప చూపించండి. ఈ సన్నిధి ప్రతి బిడ్డకు దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండియా. అదే రీతిగా ప్రభా ఎవరు బిడ్డలు ఉన్నారు ప్రభావ వివాహాల విషయాలు మీరు తోడుండండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కనికరం చూపి మీ కార్యములు జరిగించండి. దైవలిగిన రాజా ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభాని చేతులకు అప్పగిస్తూ ఉండగా ఏకాంగులను సంవత్సరాలుగా చేస్తారన్న ఈ లేఖనములు మీరు నెరవేర్చండి. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహాల వరకు ఎదురు చూస్తున్నట్టు మీరు జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. అదే రీతిగా ఈరోజు పుట్టినరోజు వీళ్ళు జరుపుకున్నారు అనేక కార్యక్రమాలు జరుపుకున్న బిడ్డలకు మీరు తోడునండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నాయా. యథార్థంగా నమ్మకంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుని కుటుంబాన్ని ప్రతి సంఘం ప్రతి ఒక్కరి రాజ్యము కొరకు ఈ రాజుల కొరకు మీరు చిన్నపరచండి ప్రభావ. చేసుకోండి సన్నిధి ప్రతి గౌరవించండి ప్రభావ. ఈ ప్రభావ ప్రతి నడిపించండి, సహాయం చేయండి. అలాగే మా దేశాన్ని దేశ ప్రజలను తండ్రి నాయకులను అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలాగే మా గ్రామ నాయకులను అధికారులను పెద్దలను ప్రభాని చేతులకు అప్పగిస్తుండగా నాయకులకు పెద్దలకు అధికారులకు మంచి జ్ఞానమును వివేకము కలిగిన మనసును పిలిచి నడిపించండి. గ్రామ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసుకున్నామయ్యా. గ్రామ ఐక్యత కొరకు ప్రార్థన చేసుకున్నాం ప్రభా. అయ్యా మీరే కొరకు చూపించండి. గ్రామంలో ఐక్యతను, ప్రేమను, సమాధానం కలుగొచ్చేయండి అయ్యా. అయ్యా గ్రామాన్ని నడిపిస్తున్న నాయకులను, అధికారులను, పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కూడా మంచి జ్ఞానమును వివేకము కలిగిన మనసు ఇచ్చి మీరు నడిపించండి. జ్ఞాపకం చేసుకున్నాయా. ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావ. మా గ్రామ ప్రజలను దర్శించండి. గ్రామ చుట్టూ అగ్ని ప్రాకారం దయచేయండి అయ్యా. కృపగా దర్శించండి, సహాయం దయచేయండి అయ్యా. కృపగా జ్ఞాపకం చేసుకుంటున్నందుకై మీకు స్తోత్రములు ప్రభావ. కైతో నడిపిస్తున్నందుకై స్తోత్రములు అయ్యా. ఇంకా ఒంటరి జీవితాలు జీవిస్తున్న బిడ్డలు ఉన్నారు, వాటిని కూడా మీరు దర్శించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను ప్రభావ మీ చేతులకు అప్పగిస్తుండగా కనికరం చూపండి. అనేక వ్యవస్థల్లో పని చేస్తున్న ప్రభావ ప్రతి వ్యవస్థలో జాబులు చేస్తున్న ప్రతి బిడ్డలు అయ్యా మీరు దర్శించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, కృప చూపించండి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రభావ యుద్ధాలను శాంతి పరచండి ప్రభావ. ప్రతి దేశంలో సమాధానములు ఐక్యతను కలుగచేయండి. ప్రపంచ దేశాలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి బిడ్డను ప్రభావ రాజ్యానికి రాకడకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వాహనాలు జరుగుతున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు దర్శించండి. వారి వాహనాల చుట్టూ, ప్రయాణాల చుట్టూ మీ కాపుదలను కుటుంబాలను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ సన్నిధిలో నమ్మకం ఉన్నారో నమ్మకమైన వారికి నిండైన దీవెనలున్నామయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి. వారి కొరతలు, కన్నీటి అనుభవాలను మీరు తొలగించండి. ఎవరి సమస్యతో ఏ బాధతో నలిగిపోతున్నారో ప్రభావ వారికి విడుదల కలుగు చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలను, గ్రామ పెద్దలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి. కృపతో బలపరిచి దయపరిచి మీరు ఆమెను తెచ్చుకోండి అయ్యా. ఏ ఒక్కటి కాకుండా ప్రతి సమయంలో మీరు తోడై ఉండండి. ఈరోజు ప్రతి బిడ్డకు ప్రయాణాలలో, పనుల్లో, కాపుదాలను, భద్రతను మీరు నడిపించి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి సమస్తమును నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధములు చేసిన వాటి అపరాధములను క్షమించిన
పట్టు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక దృష్టి నుంచి కీడు నుంచి తప్పించిన చేతనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్నిటి సహవాసము పరిశుద్ధులకు మాకు గ్రామానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరికీ